క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. మార్చి నెల 29వ తేదీ 2026. ఈరోజు దావీదు గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 66వ కీర్తన 19వ చరణం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులముగా జీవిస్తున్న మనమందరం కూడా ఆయా సమయాలలో మన అవసరతలను బట్టి, మన అనారోగ్య పరిస్థితులను బట్టి, మన ఇబ్బందులను బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మన కష్టాలు, మన బాధలు ఆయనకు చెప్పుకుంటూ ఉంటాం. ప్రియులారా, మనము చెప్పినప్పుడు ఆయన వినేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. విననేరకయుండునట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరకయుండునట్లు నా చేతులు కురచ కాలేదు అని దేవుడే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు ప్రేమ కలిగినవాడు, కనికరము కలిగినవాడు. ఒకవేళ తెలుసో తెలియకో ఏ కారణాన్ని బట్టైనా సరే మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు సాధారణంగా దేవుని సన్నిధికి దూరంగా ఉంటాం. ప్రార్థన చేసుకోవటానికి మనసు రాదు. అలాగే భయంకరమైన కష్టాల గుండా వెళుతున్నప్పుడు కూడా ప్రార్థించటానికి మనసు రాదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఘోర పాపులమైనా సరే, మనం ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా వెళుతున్నా సరే, మోకరించి ఆయనకు మనవి చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన మన పాపములన్నిటినీ క్షమించి, మన మనవిని ఆలకించి, మన విజ్ఞాపన ఆలకించి, మన స్థితిగతులన్నిటిని మార్చే. Download ShareChat.